తిరుమలకి కాలినడకన వెళ్లేటప్పుడు సరిగ్గా 7వ మైల్ దగ్గర ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? అది ఎందుకు పెట్టారో ఈ షాట్ లో మనం తెలుసుకుందాం. 1979లో తిరుమలకు వెళ్లే కాలినడక దారి ఇప్పుడు ఉన్నట్టుగా ఉండేది కాదు. కొన్ని చోట్ల లైట్స్ కూడా ఉండేవి కాదు. 7వ మైలు రాయి దగ్గర అయితే అడవిలాగా చిమ్మ చీకటిగా ఉండేది. కొంతమంది దొంగలు ఒకరోజు అక్కడ ఒక స్త్రీని హత్య చేసి పడేశారు. దానివల్ల భక్తులు భయపడి కాలినడకన రావడం తగ్గించి బస్సులోనే వెళ్లేవారు. డబ్బు లేని పేదవాళ్లు బస్కి వెళ్లే స్తోమత లేక తిరుమల వెళ్లడమే మానేశారు. భక్తులు రాక తగ్గిపోవడంతో జనాల్లో భయం పోగొట్టాలని టీటీడీ యాజమాన్యం దారి పొడుగునా లైట్స్ అమర్చారు. మరియు 7వ మైలు రాయి దగ్గర కాపలాగా పోలీసులను కూడా పెట్టారు. కానీ జనాల్లో భయం పోలేదు. దాంతో అప్పటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న పీవీఆర్కే ప్రసాద్ గారు మిగిలిన వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యకి పర్మనెంట్ సమాధానంగా ధైర్యం, శక్తి, భక్తి, భద్రతకి గుర్తైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దానివల్ల భక్తుల్లో భయంతో పాటు అంత దూరం నడవడం వల్ల వచ్చిన అలసట కూడా పోయి తర్వాత మెట్లు చాలా సులువుగా ఎక్కేవాళ్ళు. ఈ ఒక్క నిర్ణయం వల్ల కాలినడకన వెళ్లే భక్తులు రోజు రోజుకి పెరిగారు. ఆ తర్వాత దాన్ని ఒక ప్రసిద్ధ ప్రాంతంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఎవరు కాలినడకన తిరుమల వెళ్ళినా మొదట ఆంజనేయ స్వామిని దర్శించుకుని వెళ్తారు. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ది అన్టోల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.